హలో ఎవరిబడి. ఈరోజు మనం బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ క్లాస్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్, కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, తర్వాత అవి చేస్తున్నటువంటి ఫంక్షన్స్, తర్వాత అవి యొక్క పనితీరు మెరుగుపడడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ యొక్క సహకార బ్యాంకుల గురించి, మనం కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడదాం. సో Cooperative bank is an institution established on the cooperative basis and dealing on ordinary banking business like other banks. The cooperative banks collecting funds through shares, they accept deposits and grant loans. Cooperative banks is an institution established on the cooperative basis and dealing in ordinary banking business like other banks. The cooperative banks collecting funds through shares, they accepting deposits and grant loans. The structure of cooperative banking system. The cooperative banking system in India is three types. First one, the primary credit society, PCES. Second one, district central cooperative banks, DCCBS. Third one, state cooperative banks, SCBS. ఓకే, సో ఈ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, సహకార బ్యాంకులు ఈ ప్రారంభం అనేది ఎలా జరిగింది అనేది ఒకసారి చూస్తే కనుక, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులకి, అలాగే మనం మాట్లాడుకుంటున్నటువంటి సహకార బ్యాంకులకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. వాణిజ్య బ్యాంకులు ముఖ్యంగా పరిశ్రమలు, ఆ తర్వాత వ్యాపారం తమ దృష్టిని కేంద్రీకరించగా, సహకార బ్యాంకులు ముఖ్యంగా వ్యవసాయానికి సహాయం అందిస్తాయి. సహకార బ్యాంకింగ్ సంస్థలు సహకార సూత్రాల ప్రాతిపదికగా ఏర్పడ్డాయి. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి పరస్పరం ప్రయోజనం పొందేందుకు ఒక సంస్థగా ఏర్పడతారు. ఈ సంస్థలో సభ్యులందరూ వాటి మూలధనంతో సంబంధం లేకుండా సమానమైన ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారు. ఈ సహకారోద్యమం భారతదేశంలో ప్రస్తుత శతాబ్దం ప్రారంభంలో మొదలైంది. ఆ కాలంలో వ్యవసాయదారులు తమ పరపతి అవసరాలకు గ్రామంలో వడ్డీ వ్యాపారాలపై పూర్తిగా ఆధారపడేవారు. అదే అదనుగా తీసుకుని వడ్డీ వ్యాపారస్తులు వ్యవసాయదారులను అనేక విధాలుగా మోసం చేసి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడడంలో అవరోధంగా నిలిచారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుండి గ్రామీణ ప్రజలను విడిపించడానికి సహకార ఉద్యమం అనేది దోహదపడిందని భావించడం జరిగింది. అదే కాలంలో రైఫైసెన్ సహకార పరపతి సంఘాల ద్వారా రైతాంగానికి సులభంగా పరపతి సౌకర్యాన్ని కల్పించడంలో జర్మనీ దేశం సాఫల్యత సాధించింది. ఈ నేపథ్యంలో 1904లో సహకార సంఘాల ఏర్పాటుకు ఒక చట్టాన్ని చేయడం జరిగింది. మొదట్లో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాల ఉద్దేశం వ్యవసాయదారులకు తగినంత ఆర్థిక సహాయం అందించి వడ్డీ వ్యాపారాల నుండి వారిని విముక్తి చేయడం. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాథమిక పరపతి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘాలు అందించే పరపతి ఏమాత్రం సరిపోకపోవడం వల్ల కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటుకు గాను 1912లో మరొక చట్టాన్ని చేయడం జరిగింది. సో ఈ విధంగా సహకార సంఘాల్లో అనేది ఏర్పడడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా మెక్లాన్ కమిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. మెక్లాన్ కమిటీ సహకార ఉద్యమంలో వచ్చినటువంటి మార్పులు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం 1914లో మెక్లాన్ అధ్యక్షతగా కమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీ వివిధ సహకార సంఘాల మధ్య సమన్వయం సాధించడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో సహకార సమాఖ్య ఏర్పాటు చేయడం మంచిదని సూచించింది. ఆ సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి బ్యాంకును స్థాపించవలసిందిగా రాష్ట్రాలకు సూచించడం జరిగింది. మొదట్లో వ్యవసాయ రంగానికి పరిమితమైనటువంటి సహకార సంఘాలు వ్యవసాయేతర రంగాలకు కూడా విస్తరించాయి. ఇవి మూడంచెల విధానంలో ఈ సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ స్థాయిల్లో సహకార సంఘాల స్థాపన వల్ల ప్రస్తుత దేశంలో సహకార రంగంలో మూడంచెల విధానం కొనసాగుతుంది. ప్రాథమిక స్థాయిలో గ్రామ ప్రాంతాల్లో ప్రాథమిక పరపతి సంఘాలు, జిల్లా స్థాయిలో ముఖ్యమైన పట్టణాల్లో కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. 1982లో జాతీయ స్థాయిలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయేతర పరపతి అందించడంలో పట్టణ సహకార బ్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
భారతదేశంలో ప్రస్తుతం సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలను మనం గమనించవచ్చు. ఈ సహకార సంఘాల యొక్క ముఖ్యంగా మనం సహకార బ్యాంకుల యొక్క రకాలు చూస్తే కనుక ఈ వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం సాధారణంగా 3 రకాలుగా ఉంటుందని చెప్పొచ్చు. అవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. స్వల్పకాలిక రుణాలు అనేవి దాదాపు 12-18 నెలల మధ్య గడువు ఉంటుంది. దీంతో విత్తనాలు కొనడం, కూలీ నాలి ఖర్చులు, ఎరువులు కొనడం జరుగుతుంది. మధ్యకాలిక పరపతి సాధారణంగా 2 సంవత్సరాలు పరిమితం ఉంటుంది. దీంతో పశువులు కొనడం, వ్యవసాయ పనిముట్లు కొనడం జరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు వచ్చేసరికి 20-30 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించే విధంగా ఉంటాయి. వీటితో అదనంగా భూమిని కొనడం, ఎక్కువ ఖరీదైన పరికరాలు కొనడం, ఇది వరకు చేసినటువంటి అప్పులు తీర్చడం మొదలైనటువంటి అవసరాలకి వాడతారు. ఇది సహకార సంఘాల గురించి మనం ముఖ్యంగా ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. వీటిలో ఈ సహకార సంఘాలు ముఖ్యంగా మనకి 3 రకాలుగా మనం చెప్పుకున్నట్లయితే ప్రాథమిక సహకార సంఘాలు, ఏదైతే ప్రైమరీ క్రెడిట్ సొసైటీ PCES చెప్పుకున్నాం, దాని ప్రాథమిక సహకార సంఘాలు అంటారు. రెండోది డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ DCCBS, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అని చెప్పుకోవచ్చు. మూడోది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ SCBS, రాష్ట్ర సహకార బ్యాంకులుగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ క్లాసిఫికేషన్ అనేది సహకార సంఘాల గురించి చేయొచ్చు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఎంటిటీ విచ్ బిలాంగ్స్ టు its members who are at the same time the owners and the customers of the bank. Cooperative banks are often created by person belonging to same local or professional community or sharing a common interest. Cooperative banks are generally provide their members with a wide range of banking and financial services, loans, deposits, banking accounts. They are registered under the Cooperative Societies Act 1912 and governed by the Banking Regulation Act 1949 and Banking Laws Cooperative Society Act 1965. Anyonya Sarkari Mandali, established in 1889 in the province of Baroda, is the earliest known as Cooperative Credit Union in India. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా టైప్స్ కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ, క్రెడిట్ సొసైటీ, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ గురించి కూడా మనం తర్వాత వీటి గురించి మాట్లాడచ్చు. సో ఈ ఫంక్షన్స్ చూస్తే సప్లైస్ మనీ టు ప్రైమరీ క్రెడిట్ సొసైటీ, కలెక్ట్ డిపాజిట్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండ్ ఫార్మర్స్ and provides it to PCS in the form of safe investment. Also accept deposit from private credit societies at attract rates. Give money to other cooperative institutions at reasonable rates of interest. Supervise the functioning of PCS and give training, guidance and advices to the employee of credit societies only. Advances loans to the people against their first class gilt-edged securities. Accept checks, drafts and hundies etc. on behalf of the customers. Purchase and sells the securities on behalf of customers. Acts as an agent of the customer. ఈ విధంగా మనం ఈ క్రెడిట్ సొసైటీస్ గురించి చెప్పుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనం ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా స్థాయి ప్రాథమిక సహకార సంఘాలు, తర్వాత రాష్ట్ర సహకార సంఘాల గురించి మనం ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులుగా దీన్ని చెప్పుకోవచ్చు. సో మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు 75% ఉన్న వారి యొక్క ద్రవ్య అవసరాలు తీర్చేవారిని, ముఖ్యంగా ముందు వడ్డీ వ్యాపారులు వాళ్ళ యొక్క ద్రవ్య అవసరాలు తీర్చేవాళ్ళు, తర్వాత దేశీయ బ్యాంకులు కూడా వాడి యొక్క ద్రవ్య అవసరాలు అంటే లోన్స్, వాటికి అవసరమైన అప్పులు ఇచ్చేవారు. వీళ్ళు ఎక్కువగా వడ్డీ రేట్లు విధించడం, అలాగే కొంత వడ్డీని ముందుగానే తీసుకోవడం, వడ్డీల నిర్ణయం కఠినంగా మళ్ళీ వసూలు చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. రైతులు నిరక్షరాస్యులు, అజ్ఞానం అవడం వల్ల వీరి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుపోయి దొంగ లెక్కల అవసరాలతో ఎప్పటికీ కూడా రుణ విముక్తులు కాకుండా చేస్తూ ఉంటారు ఈ వడ్డీ వ్యాపారులు కానీ దేశీయ బ్యాంకులు కానీ.
ఈ రైతుల్ని వారి బారి నుంచి కాపాడే నిమిత్తం మన దేశంలో 1904లో సహకార ఉద్యమం అనేది ఆరంభమైంది. సహకార పరపతి కోఆపరేషన్ క్రెడిట్ అనే సాధనం ద్వారా రైతులు ఆర్థిక సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం అనేది పూనుకుంది. ప్రభుత్వం 1904 సంవత్సరంలో సహకార పరపతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం చేసింది. ఈ చట్టం అమల్లో రావడంతో సహకారోద్యమం అనేది ప్రారంభం అయింది. ఈ చట్టం ప్రకారం సహకార సంఘాలు లేదా సహకార బ్యాంకులు స్థాపించబడ్డాయి. రైతులకి ధన సహాయం అందించడం, సహకార సిద్ధాంతాలను పెంపొందించడం ఈ సహకారోద్యమం యొక్క లక్ష్యం. అయితే 1915 సంవత్సరంలో మెగ్లెన్ కమిటీ సహకారోద్యమం పరిశీలించి దాన్ని అభివృద్ధి పరచుటకు అమూల్యమైన సలహాలు ఇచ్చింది. 1919లో అమల్లోకి వచ్చినటువంటి నూతన చట్టం ద్వారా సహకార శాఖను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. రైతులు స్వశక్తి మీద ఆధారపడి తమకు తామే సహాయం చేసుకునే విధంగా మెరుగ్గా ఉండేటువంటి భావనతో సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ముందుగా చెప్పుకున్నటువంటి సహకార సంస్థలు ప్రాథమిక సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు. సో దీంట్లో ముందు మనం ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ గురించి చూస్తే కనుక, ప్రాథమిక సహకార బ్యాంకుల గురించి చూస్తే గ్రామాల్లో రైతులకి అలాగే వ్యవసాయ కార్యక్రమాలకి ధన సహాయం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బ్యాంకుని మనం ప్రాథమిక సహకార బ్యాంకులుగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక సహకార బ్యాంకులు ఒక గ్రామానికి లేదా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలోని లేదా గ్రామంలోని వ్యక్తులు మాత్రమే ఈ బ్యాంకులో సభ్యులుగా చేరడానికి అర్హులు. బ్యాంకు సభ్యుల రుణ బాధ్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సభ్యులు వాటా మూలధనాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఒక నియమిత సంఖ్యను దాటిన తర్వాత సభ్యుడు వాటాలు అనేది కొనడానికి లేదు. సభ్యునికి ఎన్ని వాటాలు ఉన్నప్పటికీ ఓటు మాత్రం ఒకటే ఉంటుంది. వీరు వాటాలను ఇతరులకు బదిలీ చేయుటకు వీల్లేదు. ప్రతి సంవత్సరం కార్యనిర్వాహక వర్గ సభ్యుల్ని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు, కార్యదర్శి జీతం లేకుండా ఉచితంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్యాంకులకు నిధులు అనేక రకాలుగా సమకూరుతూ ఉంటాయి. దీంట్లో ప్రవేశ రుసుము, వాటా మూలధనం, డిపాజిట్లు, రుణాలు మొదలైనటువంటి మార్గాల ద్వారా బ్యాంకు తనకు కావాల్సినటువంటి నిధులను సేకరించుకోవడం చేస్తూ ఉంటుంది. ప్రాథమిక సహకార బ్యాంకులు తమ సభ్యులకు మాత్రమే రుణాలు ఇస్తూ ఉంటాయి. బ్యాంకుల నుండి సభ్యులు పొందే రుణాలకు ఒక పరిమితి అనేది ఉంటుంది. రిజర్వ్ నిధుల్ని ఈ బ్యాంకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నిల్వ చేస్తూ ఉంటాయి. తమ నిధులు చాలనప్పుడు కేంద్ర సహకార బ్యాంకు నుండి, ప్రభుత్వం నుండి ఈ బ్యాంకులు రుణం తీసుకుంటాయి. ఈ బ్యాంకులన్నీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా ఉంటాయి. ఫస్ట్ మనం ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పుకున్నాం. ప్రాథమిక సహకార బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇది మేజర్గా ఒకే ప్రాంతాన్ని, ఒక గ్రామం లేదా ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కలిపి ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో వాళ్ళు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది. వీరందరూ కలిసి కార్యదర్శిని, అధ్యక్షుని వీళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. వీళ్ళు జీతం లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు. ఇవి బ్యాంకులు ఏదైతే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉందో దానికి అనుబంధంగా పనిచేస్తుంది ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ. సో ముఖ్యంగా దీనికి ఏంటంటే, దీని ఉద్దేశం గ్రామాల్లో రైతులు వ్యవసాయ కార్యకలాపాలకు తన సహాయం చేయడం. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మనం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి జిల్లా స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటాయి. వీటిని ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార బ్యాంకులు సభ్యులుగా ఉంటాయి. అంటే ముందుగా చెప్పుకున్నటువంటి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, ఆ జిల్లాలో ఉన్న అన్ని ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్గా ఉంటాయి. వీటి ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ప్రాథమిక సహకార పరపతి సౌకర్యాలను కలిగజేయడం. అలాగే ప్రాథమిక సహకార బ్యాంకులు సక్రమంగా నిర్వహించేందుకు ఇవి సలహాలు ఇస్తూ ఉంటాయి. సాధారణంగా బ్యాంకింగ్ వ్యాపారాలను కూడా చేస్తూ ఉంటాయి. అంటే ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, వీటి ద్రవ్య వనరులుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అవసరం అనుకున్నప్పుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో 360 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. అవి ప్రతి సంవత్సరం 14,000 కోట్ల మేర రుణాలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రాష్ట్ర సహకార బ్యాంకులు, అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ ప్రతి రాష్ట్రానికి ఒక సహకార బ్యాంక్ అనేది ఉంటుంది.
ఇది జిల్లాలో అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు సభ్యులుగా ఉంటూ ఉంటాయి. ఈ ఇంతకుముందు మనం ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ అని జిల్లా ఏదైతే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్లుగా ఉన్నాయో, అలాగే ఈ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా మెంబర్గా ఉంటాయన్నమాట. ఈ ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. జిల్లాలో దీనిలో అన్ని జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు సభ్యులుగా ఉంటాయి. ఇతరులు కూడా చేరవచ్చు. దీని ఉన్నత స్థాయిని బట్టి ఎపెక్స్ బ్యాంక్ అని పిలుస్తూ ఉంటాం. దీని వాటా మూలధనం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాల ద్వారా డిపాజిట్లు రిజర్వ్ల ద్వారా నిధులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సొమ్ము కోసం ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ మీద ఆధారపడుతూ ఉంటాయి. ఇది స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ గురించి ఈ విధంగా చెప్పుకోవచ్చు. భారత రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్య అంటే ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. భారత రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రాష్ట్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలని లేదా కార్యక్రమాలని సమన్వయం చేస్తూ ఉంటుంది. బ్యాంకుకి కావాల్సినటువంటి సమాచారం, ధన అవసరాలను అందిస్తూ ఉంటుంది. గ్రామీణ పరిపథ రంగంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తితో సహకార బ్యాంకులు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఈనాడు దాదాపు 70% గ్రామీణ అవసరాలకు సహకార సంస్థల సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ 95,000 ప్రాథమిక సహకార బ్యాంకులు ఉన్నాయి. అవి స్వల్ప మధ్యకాలిక రుణాలని తక్కువ వడ్డీకి అందిస్తూ ఉంటాయి. అవి 2013-14 దాదాపు 25,700 కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందించాయి. సో ఈ విధమైన ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చూసే ముందు ఒకసారి ఇవి కూడా గమనిద్దాం. Cooperative banks. Cooperative bank is a small scale banking carried on no profit no loss basis for mutual cooperation and help. Engaged in financial, rural and agricultural development. They are established under the Cooperative Credit Societies Act 1904. Features of cooperative banks: government sponsored, supported and subsidized అంటే సబ్సిడీ అన్నమాట. Financial agencies in India work on the principle of cooperation, self-help and mutual help. They function on no profit, no loss basis, perform limit banking functions. Some of the are scheduled banks. Most are non-scheduled banks. Cooperative banks are financial intermediates only because a significant amount of their borrowing in form of the RBI, NABARD, central and state government and cooperative FX institutions. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్లోనే ఉన్నవి కాబట్టి ఈ సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటో చూద్దాం. ఈ సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఈ సహకార ఉద్యమం అంటే ఏదైతే ఉద్యమం ద్వారా ఈ బ్యాంకులు ఏర్పడ్డాయో, ఈ ఉద్యమం అనేది ప్రజల నుంచి ఉద్భవించింది కాదు. అది ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రజలకి దీని మీద ఆసక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే రైతులు అన్ని రుణ అవసరాల కోసం ఈ సహకార బ్యాంకులు తీర్చలేకపోయినవి. ప్రాథమిక సహకార సంఘాల పనితీరులో ముఖ్యమైనటువంటి లోపం నిధులు అనేవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. నిధులు అక్రమంగా మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో వీటి నిధులు చాలా స్వల్పం కావున ఇది రైతులకి కొంతవరకు మాత్రమే రుణ సౌకర్యం అనేది కలుగుతున్నాయి. ఎక్కువ రుణాలు పెద్ద రైతులకే లభిస్తున్నాయి. సన్నకారు రైతులకి నిర్లక్ష్యం జరుగుతూ ఉంటుంది. కార్యనిర్వాహక సభ్యుల్లో అధ్యక్షుడి నుంచి కింద స్థాయి వరకు లంచగొండితనం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సహకార బ్యాంకుల్లో రైతులకి రుణాలు మంజూరీ విపరీతమైనటువంటి జాప్యం అనేది జరుగుతుంది. అందువల్ల రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడం మంచిదని భావనకు వస్తున్నారు. సహకార ఉద్యమంలో నమ్మకం లేని వారు, దానిలో అనుభవం లేని వారంతా ఈ సంఘాలు స్థాపించడం వలన అవి దెబ్బతిన్నాయి. రైతుల నుంచి రుణాలు వసూలు చేసి 25% బకాయిలు ఉంటున్నాయి. అందువల్ల సహకార బ్యాంకుల పెట్టుబడి అనేది స్తంభిస్తూ ఉంటుంది. తిరిగి రైతులకు అప్పు ఇవ్వడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం లోపాలు చెప్పుకున్నప్పటికీ ఇవి మెరుగుపడడానికి కొన్ని చర్యలు తీసుకుంటే ఈ ఏదైతే మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చెప్పుకుంటున్నామో అవి ఖచ్చితంగా వాటి యొక్క పనితీరు అనేది మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అవేంటో చూద్దాం. సహకారం అనేది ప్రజల మధ్య ఉద్యమంగా ఉండాలి. దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇది
ప్రభుత్వంచే ఏర్పాటు చేయడం వల్ల దీని మీద అంత ఆసక్తి లేదు కాబట్టి ఇది ప్రజల మధ్య వీటి మీద అవగాహన తీసుకొచ్చి ఇది విస్తృతంగా ప్రచారం అనేది చేయాలి. ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక సహకార బ్యాంక్ ఉండడం వల్ల అవి బలహీనంగా ఉంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక బ్యాంక్‌ని పెట్టాలి. సో, ప్రతి ఊర్లో ఈ బ్యాంక్స్ ఉండడం వల్ల ఇవి బలహీనంగా కనిపించినట్లయితే అది కొన్ని గ్రామాలు కలిపి ఒక సహకార బ్యాంక్ అనేది పెట్టాలి. అలాగే పొదుపు అలవాట్లను సభ్యుల్లో ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరికి పొదుపు చేసే అలవాటుని సభ్యులకి ప్రచారం చేయాలి. చిన్న రైతులకు రుణాలు అందివ్వాలి. పెద్ద రైతులకు ముందుగా ఇవ్వకూడదు. అంటే ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి రుణ సహాయం ముందుగా చేయాలట. వ్యవసాయ సహకార సంఘాల మధ్య సమన్వయం అనేది విస్తృతం అవ్వాలి. సహకార బ్యాంకుల యొక్క సిబ్బంది ముఖ్యంగా వాళ్ళు కార్యదర్శి విద్యావంతుడై ఉండాలి, వివేకశీలై సామర్థ్యవంతుడై ఉండాలి. సహకారోద్యమం ఆవశ్యకత, దానివల్ల కలిగేటటువంటి లాభాలను ప్రజలకి వివరించాలి. ఈ యొక్క సహకారోద్యమం ప్రజల్లో పొదుపు అలవాట్లను విస్తృతంగా పెంచాలి. డిపాజిట్లను అధికంగా సేకరించి ప్రతి సహకార సంస్థ స్వశక్తి మీద ఆధారపడేటట్లు చేయాలి. ప్రాథమిక సహకార సంస్థలు కేంద్ర సహకార బ్యాంకుల సిబ్బందిని తదితర ఖర్చులు తగ్గించి రైతులకి స్వల్ప వడ్డీ మీద రుణాలు లభించేటట్లు చూడాలి. సో, ఈ విధంగా మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటి యొక్క లోపాలు ఏంటి, అవి మెరుగుపడేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తెలుసుకున్నాం. సో, ఈ ప్రాథమిక సహకార సంఘాలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రాథమిక సహకార సంఘాలు, అలాగే జిల్లా సహకార సంఘాలు, తర్వాత రాష్ట్ర సహకార సంఘాలు. వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి చూస్తే కనుక మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులకి పరపతి సౌకర్యం కలుగజేయడానికి సహకార సూత్రాల ప్రాతిపదికపై ఈ బ్యాంకులు అనేవి స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకులు ఆ ప్రాంతం రైతులతో ప్రత్యక్ష సంబంధం అనేది కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆ ప్రదేశంలో వ్యవసాయదారులకి స్వల్పకాలిక పరపతి అవసరాన్ని తీర్చడం కోసం ఉద్దేశింపబడ్డాయి. ఈ ప్రాథమిక సహకార సంఘాలు ప్రధానంగా తమ సభ్యులకి స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల్ని విక్రయ బాధ్యతను కూడా చేపడుతూ ఉంటాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ ఉత్పత్తిని చేసేందుకు సభ్యులకు సలహాలు, అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇస్తూ ఉంటాయి. ఇది ప్రాథమిక సహకార సంఘాలు, ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ విధంగా పనిచేస్తాయి. సో, మనం నెక్స్ట్ కేంద్ర సహకార బ్యాంకులు చూస్తే కనుక ఈ 3 అంచెల విధానంలో ఈ ప్రకారంలో ప్రతి జిల్లాకి ఒక కేంద్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ జిల్లాలో ప్రాథమిక సహకార బ్యాంకులన్నీ దీనికి అనుబంధంగా ఉంటాయి. ఈ బ్యాంకు కార్యాలయం ఆ జిల్లా ముఖ్య పట్టణంలో కానీ, ఆ జిల్లా ఇతర ముఖ్య పట్టణంలో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ యొక్క కేంద్ర సహకార బ్యాంకులు ప్రాథమిక సహకార బ్యాంకుల ఆర్థిక అవసరాలను తీర్చడం, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్కి వాటి యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడం, మిగులు నిధుల్ని ప్రాథమిక సహకార సంఘాల నుండి నిధులు అవసరమైనటువంటి సంఘాలకు బదిలీ చేయడం, అలాగే విత్తనాలు, ఎరువులు, వినియోగదారులకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం వంటి కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉంటుంది. ప్రాథమిక సహకార సంఘాలు నిరంతరం సత్సంబంధాలు కలిగి ఉంటాయి. వాటిని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ప్రాథమిక సహకార సంఘాల యొక్క కార్యకలాపాలను సమీక్షించడం, తనిఖీ చేయడం అనేవి ఈ కేంద్ర సహకార బ్యాంకులు అనేవి చేస్తూ ఉంటాయి. ప్రాథమిక సహకార సంఘాల ఆర్థిక వనరులను సద్వినియోగపరుచుకోవడం, ఇవి ప్రాతిపదికను తయారు చేస్తూ ఉంటాయి కేంద్ర సహకార బ్యాంకులు. రాష్ట్ర సహకార బ్యాంకులకు వచ్చేసరికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పట్ల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకులు తమ విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నాయో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఈ బ్యాంకులు జిల్లాలోని కేంద్ర సహకార బ్యాంకుల పట్ల తమ విధులను అదే విధంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ రాష్ట్ర సహకార బ్యాంకుల్లో సభ్యులుగా కేంద్ర సహకార బ్యాంకుల ఇతర వ్యక్తుల సభ్యులుగా కూడా ఉండొచ్చు. రాష్ట్ర స్థాయిలో సహకార ఉద్యమం నిర్మాణకర్తగా రాష్ట్ర సహకార బ్యాంకులు చాలా ఈ ముఖ్యమైనటువంటి విధుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. అవి జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకుగా వ్యవహరిస్తూ ఉంటాయి. సహకార ఉద్యమ విధానాలతో, ప్రభుత్వ విధానాలతో తమ విధానాలను సంవిధానపరుస్తూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు, ద్రవ్య మార్కెట్,
సహకార పరపతి సంఘాల మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. సహకార ఉద్యమం మొత్తానికి ఒకే రకమైనటువంటి పరపతి విధానాలు రూపొందించి అమలుపరుస్తూ ఉంటుంది. సహకార పరపతి సంఘాలను విస్తృతపరిచేందుకు కేంద్ర సహకార బ్యాంకులు అనేవి అనేక సబ్సిడీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు చిట్ట చివరి వరకు అప్పు తీసుకునేటువంటి వ్యక్తి వరకు విత్తాన్ని పంపిణీ చేసేటువంటి విధానాన్ని రూపొందించి సులభతరం చేస్తూ ఉంటుంది. చివరి ఆర్థిక అవసరమైనటువంటి ఎవరికైనా లోన్ ఇచ్చేటువంటి చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర సహకార అభివృద్ధి పథకాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి వాటికి తగు విధంగా ఆచరింపజేసేటువంటి ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు. ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి, టైప్స్, తర్వాత వాటి యొక్క ధ్యేయాలు ఏంటి, వాటి యొక్క లోపాలు, లోపాలని సవరించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.